గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ ఆదేశాల మేరకు 16 సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన మార్వాడి సంఘం, మేస్త్రీ సంఘం, రజక సంఘం, చికెన్ సెంటర్ అసోసియేషన్, క్లాత్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, టింబర్ డిపో అసోసియేషన్, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను, మాజీ సర్పంచ్ నరేంద్రలను అభినందించారు. అనంతరం సన్మానించారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలోని రాజ్య రహదారి ఎంట్రీ ఎగ్జిట్ ముఖ్యమైన చౌరస్తాల్లో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని, నేర రహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ప్రజలకు భద్రత, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగి ఉండడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని, నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం వహిస్తుందన్నారు. సీసీ కెమెరాలు 24 గంటలు నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తోగుడ సిఐ లతీఫ్, ఎస్ఐ ఇన్స్పెక్టర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ మరియు వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కొండపాక మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక్ష శ్రీనివాస్ రెడ్డి, ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో ఫస్ట్ కొత్తగా మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాము. మనం ఒక 2-3 ఏళ్ల క్రితం మీరు అందరూ విని ఉంటారు, చాలా కెమెరాస్ పెట్టి అవి చాలా మానిటరింగ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. నేను మన జిల్లాలో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రజల సహకారంతో 16 సీసీటీవీలు పెట్టడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. అయితే నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కెమెరాలు పెట్టడము ఒక ఎత్తు అయితే అది ఒక 75% ఆఫ్ ద పని అయిపోయినట్టే. కెమెరాలు పెట్టిన తర్వాత ఆ కెమెరాలు పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కెమెరా ఉండి కెమెరా పని చేయకపోతే అది వేస్ట్. కాబట్టి ఈ కెమెరాలు ఇన్ ఫ్యూచర్ ఎన్ని రోజులైతే గ్యారంటీ ఉందో దాని తర్వాత కూడా అవి ఎంతవరకు అయితే పనిచేయాలో అంతవరకు పని చేసేటట్టు చూసుకోవడం కూడా మన బాధ్యతనే. దానికి పోలీస్ అండ్ మీరు అందరం కలిసి దాన్ని బాగా పనిచేసేటట్టు చూసుకోవాలి. అండ్ మీ అందరికీ తెలుసు, ఒక్క సీసీటీవీ ఉంటే 100 మంది పోలీసులతో సమానమని వినే ఉంటారు కదా మీరు. ఒక్క సీసీటీవీ ఉంటే చాలు, 100 మంది పోలీసులు చేసినంత పని ఒక్క సీసీటీవీ చేస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. ఈ మధ్య ఒక దొంగతనం జరిగింది ఒక పోలీస్ స్టేషన్. ఒక 10 తులాల బంగారము వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని పోయిన తర్వాత డే టైంలోనే మళ్ళీ సాయంత్రం వచ్చి చూసేవరకు ఇల్లు తాళం పగలబెట్టింది. మన ఇన్స్పెక్టర్, ఎస్ఐ అందరూ కూర్చోబెట్టి, అదే ఎందుకు ఎక్కడ చేసిన దొంగతనం, ఎక్కడ అమ్మినాము అంటే అతను ఏం చెప్పిందంటే, అసలు ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, నేను 3 నెలల నుంచి మా ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు, నేను మొత్తం మా ఇంట్లోనే ఉన్నా, అసలు మీరు అన్నీ నా మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు, నేనెందుకు చేస్తా దొంగతనము అది ఇది అని అన్నా. దానికి మనోళ్ళు చాలా ఓపికగా ఛాయ్ తాపించి మంచిగా కూర్చోబెట్టి చాలాసేపు అడగడం జరిగింది. ఇంకెంతసేపటికి ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేసిందంటే సీసీటీవీ ఫుటేజ్ తీసి ఇది నువ్వేనా అని అడిగి, ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆయన దొంగతనం చేసింది రికార్డు. అప్పుడు అవును సార్, ఆ ఒక్కరోజు నేను వచ్చిన, లేకపోతే అప్పుడు ఇంకా ఏం మాట్లాడకుండా ఆ ఒక్కరోజు నేను వచ్చిన సార్. దాని తర్వాత ఎక్కడ ఏమైంది మొత్తం అదే ఒక్క సీసీటీవీలో ఆయన రికార్డు కాకుండా ఉంటే నిజంగా మనం అరే పాపం ఇంత బాగా చెప్తున్నట్టు పోయి ఇంటి పక్కన నడితే అవును సార్ ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు అని అంటారు. ఎవరు ఏం చెప్పారు, అవును పాపం నేను చేయలేదు అంటున్నారు. నిజంగా ఇది ఇవాళ జరిగింది. ఇవాళ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో కూడా మేము ఇది మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి సీసీటీవీ అనేది ఉంటే ఎవ్వరూ మనకేం చెప్పాల్సిన అవసరం లేదు. దొంగతనం చేసినోడు ఎప్పటికీ ఒప్పుకోడు. అది చూపించడం అనుకోండి, ఆటోమేటిక్ గా నోరు మూసుకొని అవును నేనే తప్పైంది సార్ అని అంటారు. అది దాని ఇంపాక్ట్. మనం కళ్ళతో చూసిన దానికంటే సీసీటీవీలో కనిపించిందంటే ఇంకా అది అంతే కదా, సీసీటీవీలో కనిపించిందంటే వాళ్ళు వచ్చినట్టు అక్కడ. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఈ సీసీటీవీలు ఉండడం వల్ల మనకు దొంగతనాలు, చట్ట వ్యతిరేకమైన పనులు అట్లాంటివి చేసేవి మనం డిటెక్ట్ చేయడమే కాకుండా
ఎవరైనా అవి చెయ్యాలంటే కూడా భయపడతారు. అమ్మ ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, నేను కూడా ఒకటి ఉంటుంది కాబట్టి. ఎన్ని కెమెరాలు ఉంటే మీరు చాలా మంది బయట దేశాలకు పోయి వచ్చుంటారు కదా, ఎవరైనా పోయిందో? చాలా మంది పోయి వచ్చాను.